మోటార్ దింపటి ఏం చేస్తాను లేకుండా రాత్రి రూపాయి పనికిరాబడి చేసింది అమ్మ. దాని మోటార్ కాస్ట్ వచ్చింది పైసలు, దాని బెల్ట్ కాస్ట్ రాలేదు, దాని బెల్ట్ తీసుకుని అయిపోయింది కానీ అయిపోయిందని పాతింపు సామాన్లకి ఎదిగితే కూడా పెడతాను. పాతింపు సామాన్ కాదు ప్రాణం, అది పాతింపు సామాన్ కాదు ప్రాణం. అది మరి ఇంకెదురు బాకీ ఉన్నా, మరి ఇంకెదురు బాకీ ఉన్నా. వాషింగ్ మిషన్ నీ ప్రాణం అయితే మీ ఆడ కాదా? ఏమో మరి, ఏమో మరి. ఆ బామ్మడి తీసుకున్నది పనికొత్త ఉంచుకున్నామని ఒక మాట నేను అమ్మద్దని చెప్పిన కదా. ఏం చేసుకున్నావు? నెత్తిన పెట్టుకుంటావు కిరాయి పంపులాగా, నెత్తిన పెట్టుకుంటావు కిరాయి పంపులాగా. ఆ పనికి మళ్ళీ చెత్త అంటున్నా, దాన్ని అంతా పెట్టుకుని తప్పలేదు కానీ ఒక్కటే వచ్చింది. చిన్నదానికి ఒకటి అది చెప్తా ఏ చిన్నది? ముఖం చిన్నది, ముఖం చిన్నది. కాగలినా కాగలినా నీకు దిమాగ్ లేదు. మోకాళ్ళకి వచ్చింది నీకు మీద, మోకాళ్ళకి వచ్చింది నీకు మీద. నీకున్నది మాకే మన కోకే కుర్తా వేసుకుంటా గొడవ పెట్టుకుంటే వాళ్ళిద్దరే అందరు తీయొద్దే, గొడవ పెట్టుకుంటే వాళ్ళిద్దరే అందరు తీయొద్దే. పిచ్చిరి పిచ్చిరి వాషింగ్ మిషన్ వస్తుంది వాషింగ్ మిషన్ వస్తుంది మళ్ళీ 15 ఏళ్ళు ఉంటే కాదు, నాకు దాన్ని బెల్ట్ అనేది తీయాల్సి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఎవరు సెన్సార్ మొన్ననే కొనేసిన దాంట్లో ఎవరు సెన్సార్ దానికోసం ఎన్ని ఇబ్బందులు పడాలి నువ్వు తరవదాని బిడ్డ సరే బయట కూడా చేయాలి నాకు అట్లే వద్దులేదు సార్. 6 నెలలు పెళ్లి బుద్ధి లేదు సరిపోలే చెప్తాను. 3 నెలల్లో వెళ్ళిపోవుగా ముఖం వెళ్ళినోడు నా పైసలు పెట్టుకుని తినేసి మనం అన్నకున్నాడు మా తమ్ముడు అన్నకున్నాడు బుద్ధి లేదా ఈ తలకాయ లేదు అన్నకున్నాడా సీన్ లేదు. ఇక్కడ చూడండి తలకాయ పట్టుకున్న కూర్చొని మమ్మీ ఏడాది పడదు కూడా కాలం ఇప్పుడు 500 రాలే ఇప్పటికి 500 సార్లు తిట్టిడు 500 రాలే ఇప్పటికి 500 సార్లు తిట్టిడు. నచ్చినప్పుడు పనుకొచ్చిన పీకోవాలి అమ్మతో నాకేం తెలుసు నాకు చెప్పాను వద్దు వద్దు అమ్ముతాను అప్పుడు తెలుస్తే నాకు కలగంటావు నువ్వు అమ్ముతాను కలగన్న తర్వాత చెప్తాను నీకు ఇది కలిపి దాంట్లో పిఎల్సి బోర్డు కాదు తెలుసా నీకు? ఆ మదర్ బోర్డు తెలిసిందా నీకు? 500 ఏమొచ్చినాయి నీకు? బిల్లంగా వచ్చినాయా? 5,000 పబ్జీ కంటే ఎక్కువ అయిపోయింది. వీడియో తీసుకుని ఏం డైరెక్షన్ చెంపమించాలి పడితే చెంప చెల్లు అంటది, చెంపమించాలి పడితే చెంప చెల్లు అంటది. బ్యాటరీ ఎంత ఉంది? అది కూడా పాటు పాటు ఎక్కువ దాచి పెట్టుకో ఫ్యూచర్ లో వేరే వాచ్ కూడా దాచి పడుకో పెట్టుకుంటావు. వీళ్ళున్నది నీ కాదు గెలిదాన్ని అమ్మేసిన
ఇక్కడ నవ్వుతున్న మమ్మీ తలకాయ పట్టుకొని కూర్చుంది. మీ అయ్యో వన్ సైడ్ చేసుకుంటూ కూర్చున్నారు. కానీ నువ్వనే చెప్పలే కానీ అమ్ముతున్నాను మా అమ్మ అమ్ముతున్నాను అబద్ధాలు చెప్పొద్దు. ఇక్కడ తెలుసా ముందుగా వెళ్ళిపోయింది స్కూల్కి, తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మింది మా అమ్మది. స్కూల్కే పోదు, ఇద్దరు ఇంటికాడే ఉండరాదు. స్కూల్కే పోదు, ఇద్దరు ఇంటికాడే ఉండరాదు. నీకే తెలుసా నేను తర్వాత వాళ్ళు ఎత్తేసినాక చూసిన దాన్ని ఎత్తే డాడీ కేబుల్ ఉంది చూసావా, దాని కేబుల్ కాదు తెలుసా. అయితే మనకు అమ్మలానా నేను ఎత్తేసి కింద మొత్తం అయితే ఏం లేదు చచ్చిపోతే ఎత్తేసి కింద మొత్తం అయితే ఏం లేదు చచ్చిపోతే వాడు ఎత్తేసి మనకు కావాల్సిన రేట్ డబ్బులు కాదు కదా, లోపల కదా. నువ్వు చెప్పాలి కదా, ఎవరికి చెప్పిన నేను అమ్మేటప్పుడు నీకు అంత ముందు చెప్పలే కదా అమ్ముతాను ఇది, అమ్మొద్దనే ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అమ్మొద్దా నేను అప్పుడేం చెప్పాను నీకు, ఆ? అప్పుడేం చెప్పాను ఏం చెప్పాలి ఏం చెప్పాను నీకు, ఇప్పుడు ఒక మాట అంటే నీకు పర్మిషన్ లేకుండా నేనేం చేయవద్దా? నువ్వు చేద్దాం అన్ని అమ్మలుగా పనికి మన పని చేసి పని చేద్దాం అన్నట్టు ఎందుకు? చేయకుండా చేస్తాను, ఇలా కాలం తిడతాను, 6 నెలలు అవుతాను దగ్గర కొత్త ఆ బెల్ట్ పోయింది, ఇప్పుడు ఆ బెల్ట్ దీనికి కావాలి, ఏం చేస్తావు చెప్పు. నీ కాలేజీలో అందరినీ తీసుకొని కాలేస్తానువా? ఏది కొత్త వాషింగ్ మెషిన్, దాని స్పేర్ పనికొస్తుంది కదా. మరి అటువంటిప్పుడు పాటలు వీక్కోవాలి, మిగిలిన పక్కన పెట్టాలి. ఈ గురించి ఎవరది చెప్పాలి. అలా సబ్జెక్ట్ ఇంత చెప్తా ఏం చేస్తాను, ఒక్కడు బాగా చేసింది లేదు. ఇప్పుడు బాగా చేసినావు అయ్యిందాడు, ఇప్పుడు బాగా చేసినావు అయ్యిందాడు. మళ్ళీ 500 అమ్మాయిలు వచ్చిన చికెన్ తెచ్చా నీకు ఇంకా మేమే కాదురా, ఇప్పుడు పెట్టడం కోసం కాదురా, అది డిస్ప్లే ఉందా, కీబోర్డ్ కీబోర్డ్ వాల్యూ తెలుసా. ఎట్లా పెట్టేది చేసుకో, ఎడిట్ చేసుకో. పందె